నా పేరు శ్రీపతి భానుమూర్తి. ఇవాళ ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య కారణం మొన్న యమడభద్ర దిలీప్ గారు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అనేవి చేశారండి మా మీద. అవి ఎటువంటి ఏంటి, దాంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అని ఇవాళ తేలుద్దాం. అసలు ఆయన అంటారు ఈ యొక్క సైటు కొండపల్లి వాళ్ళది, వాళ్ళు ఎకరం 59 సెంట్లు అంటారు. ఈ ఎకరం అసలు ఎక్కడైనా రాతపూర్వకంగా కానీ దేనిపూర్వకంగా కానీ ఏదన్నా కోర్టు కానీ వాళ్ళకి టైటిల్ ఉందని ఎక్కడన్నా ఉందా? ఆ పేపర్ ఎందుకు చూపించారు ఆయన? ఇప్పటివరకు చూపించలేదు కదా ఆ పేపర్ని. ఏదన్నా కోర్టు డిక్లేర్ చేసిందా వాళ్ళది సైట్ అని? చెయ్యలా. మరి ఈయన ఎలా చెప్పగలుగుతారు? ఈయన ఉన్న కోర్టా, ఈయన ఉన్న జడ్జా? ఎలా చెప్తారు? దాని తర్వాత అంటారు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు ఈ సైట్లో, వీళ్ళు తెలిసే కొనుక్కున్నారు అంటారు. ఇంప్లీడ్ అనేది ఎందుకు అవుతామండి మేము? ఇప్పుడు అవతల వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు అసలు పొజిషన్లో ఉన్నది మేము. ఎప్పుడో 2000 సంవత్సరాలు అమ్మేసుకున్న వాళ్ళని పార్టీలుగా పెట్టేసి హైకోర్టుకి వెళ్ళిపోయి, కింద కోర్టు పొమ్మన్నాక హైకోర్టుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక లేని వాళ్ళ మీద కేసు వేసేసి వాళ్ళు రాకుండా వాళ్ళని ఎక్స్పర్టీ చేసేసి ఆర్డర్ తీసుకుందామని ప్రయత్నించారు. అది మాకు తెలిసి మేము వెళ్ళి అయ్యా ఇక్కడ మేము ఉన్నాం, అసలు సైట్లో అసలు ఓనర్స్ మేము, ప్రజెంట్ పొజిషన్లో ఉన్నది మేము అని అక్కడ కోర్టుకి తెలిపితే దాన్ని మేము ఇంప్లీడ్ అయ్యాం. అక్కడ ఉన్న ఆర్డర్ మాకు ఇది అవ్వదు. అసలు ఆయన చెప్పే ఆర్డర్ ఏంటి? కోర్టులో ఉన్న ఆర్డర్ ఏంటి? The application is filed and issue direction against respondent directing them not to create any third party interest or alienate suitable property in favor of third parties అన్నారు. అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్లే కదా ఆపమన్నది. అసలు ఈ ఆర్డర్ ఎలా తెచ్చారు మీరు? అసలు ఓనర్లను దాచేసి పాత వాళ్ళు చెప్పి తీసుకొచ్చారు మీ ఆర్డర్. అసలు ఈ ఆర్డర్ మాకు బైండ్ అవుతుందా? మీరు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు రెస్పాండెంట్స్ అన్నారు. అప్పుడు రెస్పాండెంట్స్ ఎవరు? అసలు మేము ఉన్నాం దాంట్లో మీరు ఆర్డర్ తెచ్చినప్పుడు. తర్వాత మేము ఇంప్లీడ్ అయ్యాం గ్రాడ్యువల్గా. ఇప్పటివరకు మరి ఆ కేసుని ఎందుకు బెంచ్ మీద తెచ్చుకోలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అసలు వీళ్ళది సైట్ కాదు అని కోర్టు క్లియర్గా 2017లో వీళ్ళు వేసిన దావాని 16/99ని వీళ్ళు 3 సార్లు డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయ్యారు. క్లియర్గా రాసింది వీళ్ళకి ఈ యొక్క కేసులో కొనసాగించడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు మా సైట్ అని ఫైట్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కేవలం ఈ యొక్క లిటిగేషన్ని కొనసాగించి అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తానని చెప్పి ఇదిగోండి ఇక్కడ రాశారు క్లియర్గా పాయింట్ టు పాయింట్. దాని తర్వాత ఇదిగోండి డాకెట్ ఆర్డర్. వాళ్ళు తర్వాత 2017లో ఎప్పుడైతే ఇది డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయ్యిందో దాంట్లో ఇదిగో ఇది రాశారు క్లియర్గా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్లో ఈ డాకెట్ ఆర్డర్. వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ దీన్ని లిటిగేషన్ కొనసాగించి అక్కడ ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి జడ్జి గారు రాసిన పాయింట్, నేను చెప్పేది కాదు ఇది. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి మాది రిజిస్టర్ చేయండి ఈ కేసు, మేము అప్పుడు ఏదో రాలేకపోయాం, మా కౌన్సిల్ అంటే ఆయన అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ ఏదో 2 కేసుల్లో ఉన్నారని చెప్పి ఒక ఐఏ అనేది వేశారు. 762 అని చెప్పి ఒక ఐఏ వేశారు 2017లోనే. మళ్ళీ దాన్ని డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయిందని రిజిస్టర్ చేయమని. పోనీ ఐఏ ఏమన్నా సవ్యంగా చేశారా? అయ్యి దొంగ డాక్యుమెంట్లే. దాంట్లో మెన్షన్ చేసింది ఏంటి? మా కౌన్సిల్ గారు ఈ పలానా కేసు నెంబర్లో వేరే కోర్టులో వాదనలో ఉన్నారు, 2 కేసులు చూపించారు, ఆ 2 వేరే వాదనలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారని చెప్పారు. పోనీ మీరు ఎలాగో కోర్టును మోసం చేస్తున్నారు, మోసం చేసేదన్నా సవ్యంగా అంటే దొరకకుండా చేసుకోవాలిగా. తర్వాత 2024లో అదే కేసు రిజిస్టోరేషన్ సంబంధించింది మళ్ళీ హియరింగ్ వచ్చింది. హియరింగ్ వస్తే ఏమైంది? అక్కడ వాళ్ళు ఇచ్చిన 2 ఏదైతే కేసు నెంబర్లు మెన్షన్ చేశారో అవి 2016లోనే డిస్మిస్ అయిపోయినాయి. అప్పుడు జడ్జి గారు అడిగారు 2016లో డిస్మిస్ అయిపోయిన కేసుకి మీ అడ్వకేట్ 2017లో హియరింగ్ ఉన్నప్పుడు ఎలా అపియర్ అయ్యారు? దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏమైనా ఏదో కోడి బుర్ర వాడేసి మేమేదో చేసేద్దాం అని అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న ఏంటి అసలు మనం ఎలా చెప్తే మనం సరిగా అవ్వగలం అనే దాని గురించి మర్చిపోయారు వాళ్ళు. ఏదో కేసు చెప్పేద్దాం, జడ్జి గారు నమ్మేస్తారు, కోర్టులు నమ్మేస్తే మనకు వచ్చేస్తుంది అనుకుని చేశారు. క్లియర్గా మెన్షన్ చేశారు. Therefore, in any viewed angle, petitioner have not made out strong reasons or reason assigned by them are also not able to sustain for representation in their case. File 12/2017. This court in the view that there is no merit allowed to present petition in the matter of pertaining year 1999, but the leaches of the part of the petitioner taking steps. So, where there is no sufficient ground is made out by the petitioner for their default in 2017, they are not entitled to seek restoration. And there is no sufficient grounds. They are no further directed to appear before the court on this case. అంటే ఇంకా ఫర్దర్గా కూడా మీరు చేసేయని తప్పుడు వ్యాఖ్యలు, మీ కేసు ఎప్పుడో పోయింది, మీరు దీన్ని లిటిగేషన్ కొనసాగిస్తున్నారు, మీరు కావాలని దీన్ని డ్రాగ్ చేసి అక్కడ ఉన్న జనాలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన కేసుని ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం కుదరదు. క్లియర్గా దాన్ని డిస్మిస్ చేస్తే ఈ దిలీప్ గారు వెళ్ళి ఈయన కోడి పొరవాడి నీకెందుకు, మేము ఉన్నాం కదా, లిటిగేషన్ ఎలా చేయాలి నాకు బాగా తెలుసు, హైకోర్టుకి వెళ్దాం పదా, ఏమన్నా ఇక్కడ పోతే ఇంకో దావా అక్కడ వేద్దాం అన్నారు. వేసారు. ఏమొచ్చింది దాంట్లో? థర్డ్ పార్టీకి అమ్మొద్దు అన్నారు. వాళ్ళు కూడా ఎలా చెప్పారు? దొంగపూర్వితంగా. ఆ రోజు ఉన్న వాళ్ళని చూపించకుండా పాత వాళ్ళని చెప్పి తీసుకొచ్చుకున్న ఆర్డర్ అది అసలు మాకు బైండ్ అవ్వదు జనరల్గా చెప్పాలంటే. ఎందుకంటే మేము రెస్పాండెంట్స్ కాదు దాంట్లో.
దాని తర్వాత అంటారు ఆయన